దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 303. సాక్షి మనసేంటో పూర్తిగా తెలుసుకున్న ఆర్య గమనం ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆర్యకి ఆ ఫోటోలు చూస్తుంటే ఆ డ్రెస్ వేసుకుంది కళ్యాణ్ మైథిలిల పెళ్లి రోజు నాడు అని గుర్తొస్తుంటుంది. సాక్షి ఎప్పటినుంచో ప్రేమిస్తుందనే విషయం ఆ ఫొటోస్ ద్వారా ఆర్యకు అర్థమై మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. ఇక బయట ఉన్న కళ్యాణ్కి కూడా ఆ రూమ్లో ఏముంది అనేది అర్థం కాక కోపంగా ఉన్న మోహన్ని కాస్త గిల్టీగా తలదించుకొని ఉన్న సాక్షిని చూస్తూనే రూమ్లోకి వెళ్తాడు. ఆర్యతో పాటు కళ్యాణ్ కూడా ఆ ఫొటోస్ చూసి షాక్ అవుతుంటాడు. ఆ ఫోటోలు చూస్తుంటే సాక్షి ఆర్యాని ఎంతగా ప్రేమిస్తూ వచ్చిందో కళ్యాణ్కి కూడా అర్థమవుతుంది. ఇద్దరూ ఆ షాక్లో ఉండగానే మోహన్ లోపలికొస్తాడు. సాక్షి మాత్రం బయట ఉండిపోతుంది. ఏంటి మోహన్ ఇదంతా? సాక్షి ఆర్యాని లవ్ చేసిందా? నిజంగా ఇది నమ్మలేకపోతున్నాను అంటాడు కళ్యాణ్. నమ్మాలి కళ్యాణ్. సాక్షి ఆర్యాని ప్రేమించింది కాబట్టే ఇతను 3 రూపాయలతో తన మెడలో 3 ముళ్ళు వేసినా మనసులో ఉన్నవాడు కాబట్టి ఆ తాళిని గౌరవించి ఆర్యతో కలిసి ఉండాలని అనుకుంది అంటాడు మోహన్. ఆర్య ఇంకా షాకింగ్ లాగానే చూస్తుంటాడు. మోహన్ ఆర్యాని కోపంగా చూస్తూ, పాస్పోర్ట్ ఇవ్వకుండా నిన్ను ఎందుకు ఆపిందో, నేను ఈ ఇంట్లోని ఎందుకు ఉండనిచ్చిందో, నీకు మరో రూమ్ ఇవ్వకుండా తన రూమ్లోనే నీకు స్థానం ఎందుకు కల్పించిందో ఇప్పుడైనా అర్థమైందా అని అడుగుతాడు. మోహన్ ప్రశ్నలకు ఆర్యకి అవమానంగా అనిపిస్తూ నేల చూపులు చూస్తుంటాడు. మీ పెళ్లి రోజున నేను శ్రేయ ఫోటోలు తీస్తుంటే సాక్షి నీ స్నేహితుడి ఫోటోలు తీస్తూ నా కంట పడింది కళ్యాణ్ అంటూ మోహన్ గతం చెప్తుంటాడు. సాక్షి ఆర్య కంట పడకుండా పెళ్లిలో హడావిడి చేస్తున్న ఆర్యాన్ని చాటుగా ఫోటోలు తీసి ఆ ఫొటోస్ చూస్తూ సంతోషపడుతుండగా, దొంగ అంటూ మోహన్ వచ్చి తన చెవి పట్టుకుంటాడు. మోహన్ కంట పడేసరికి తను గిల్టీగా ఫీల్ అవుతూ, అయ్యో మోహన్ చూసావా అంటుంది. నేను శ్రేయ ఫోటోలు తీస్తున్నాను అంటే దానికి ఒక అర్థం ఉంది. మరి నువ్వెందుకు ఆర్య ఫోటోలు తీస్తున్నావు అంటూ మోహన్ కావాలని అడుగుతూ తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఫోటోలు చూస్తుంటాడు. నీకు అర్థమైందని నాకు తెలిసిందిలే మోహన్ అంటూ మోహన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకోబోతుండగా, ఆగాకు, ఫోటోలు తీయడం చూశాను, ఇక ఫోటోలు ఎలా ఉన్నాయో చూస్తాను అంటూ మోహన్ ఆ ఫోటోలు చూస్తూ, ఫోటోలు బాగా వచ్చాయి అంటాడు. ఆర్య బాగున్నాడు కాబట్టి ఫోటోలు కూడా బాగా వచ్చాయి అంటుంది సాక్షి నవ్వుతూ. ఓహో, నీకు అంత నచ్చాడా అంటూ మోహన్ తిరిగి ఫోన్ ఇస్తాడు. పిచ్చి పిచ్చిగా నచ్చాడు అంటూ చెర్రీని ఎత్తుకొని అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూస్తున్న ఆర్యని చూస్తూ చెప్తుంది. మరి ఇంకేంటి, వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా అంటాడు. అమ్మో, ప్రపోజ్ చేయడమా? నా వల్ల కాదు. ఎందుకంటే ఆ ముదిరిపోయిన బెండకాయ నేను వచ్చిన దగ్గర నుంచి నన్నేదో నెగిటివ్ ఫీలింగ్తో చూస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేస్తే నా చెంప పగలకొట్టినా పగలకొట్టొచ్చు అని అంటుంది. అయితే నాలాగా నీది కూడా మూగ ప్రేమ అన్నమాట అంటాడు. అవును అంటుంది నవ్వుతూ. హా, నేను మూగ ప్రేమలో ఉన్నా శ్రేయకి నాకు మధ్య ఒక బిడ్డ రాబోతున్నాడు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మేమిద్దరం ఒక్కటవుతామనే నమ్మకం ఉంది. కానీ నీ ప్రేమ ఎలా సక్సెస్ చేసుకుంటావు అని అడుగుతాడు. ఏమో తెలీదు మోహన్, కానీ ఆర్య మాత్రం బాగా నచ్చాడు. ఏదో ఒక రకంగా మా ఇద్దరికీ పెళ్ళైతే బాగుండే కదా అంటూ ఈసారి ఆర్యని ఎమోషనల్గా చూస్తూ చెప్తుంది. ఎలా అవుతుంది? మరికొన్ని రోజుల్లో
ఆర్య అమెరికా వెళ్ళొచ్చు సాక్షి. నీ ప్రేమ గురించి ఆర్యకి తెలియనప్పుడు నీ పెళ్ళి అతనితో ఎలా అవుతుంది అని అడుగుతాడు. వెళ్ళిపోయినా స్నేహితురాలు శ్రేయ కోసం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు కదా. చూద్దాం, మా ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఏదో ఒక దేవుడు మమ్మల్ని కలుపుతాడు అని ఆర్యని చూస్తూ ఆశగా చెప్తుంది. మోహన్ ఇప్పుడు అదంతా చెప్పి, నిజంగానే సాక్షికి పోలేరమ్మ తల్లి సహాయం చేసినట్టుగా ఆ తల్లి ముందు నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేసావార్యా. సడన్గా తన పెళ్ళి నీతో అలా జరగటం తనకి షాకింగ్ అయినా సంతోషించింది. అందుకే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావని భయపడి ముందే చెర్రీకి ఫోన్ చేసి పాస్పోర్ట్ని దాచిపెట్టమని చెప్పింది. ఆ పాస్పోర్ట్ వంక పెట్టుకొని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎలాగైనా నువ్వు తనకి దగ్గరే కావాలనే ఉద్దేశంతోనే నీకు సపరేట్గా మరొక రూమ్ ఇవ్వకుండా తన రూమ్లోనే నీకు స్థానం కల్పించింది. కానీ తాగిన మత్తులో నువ్వు తప్పు చేసి తనని క్యారెక్టర్లెస్ చేసి అన్న మాటల్ని సాక్షి ఇప్పటికీ కూడా భరించలేకపోతుంది. ఒక ఆడపిల్ల మనసుకి గాయమైతే అది తొందరగా మానదార్య. నువ్వు నీ మాటలతో సాక్షి మనసు గాయపరచడం కాదు, తన గుండెని ముక్కలు చేశావు. ప్రాణంగా ప్రేమించిన నిన్ను ఈరోజు ఇంతగా ద్వేషించుకుంటుంది అంటే కేవలం అది నీ కారణంగానే. ఇప్పటికైనా సాక్షి మనసు ఏంటో నీకు పూర్తిగా అర్థమే ఉండాలి. ఇంకా అర్థం చేసుకోకుండా సాక్షిని ఇప్పటికీ చీప్గా చూసావంటే నీలాంటి వాడు సాక్షి జీవితంలో ఉండాల్సిన అవసరమే లేదు అని సీరియస్గా చెప్పి మోహన్ బయటికి వెళ్ళిపోతాడు. ఆర్య తప్పు చేసిన భావంతో తలదించుకొని ఉంటే కళ్యాణ్ కాస్త నవ్వుతూ ఆర్య భుజం తట్టి, సాక్షి మనసేంటో నీకిప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ఇక సాక్షి మనసుకి కలిగిన గాయాన్ని మాన్పించడానికి ప్రయత్నించి తనని దగ్గర చేసుకో. నేను మోహన్ వెళ్ళిపోతా, నువ్వు సాక్షితో మాట్లాడిరా అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆర్య ఆ ఫోటోలన్నీ చెమ్మగిలుతున్న కళ్ళతో చూస్తుంటాడు. మోహన్ ఓదార్పుగా సాక్షి భుజాన్ని తడుతుండగా కళ్యాణ్ బయటకొచ్చి తనని బాధగా చూస్తూ, ఆర్య ఆ రోజు మూర్ఖత్వంతో అలా ప్రవర్తించాడు, కానీ నిజానికి ఆర్య నువ్వు అనుకున్నట్టుగానే మంచివాడు సాక్షి. మీరిద్దరు కలిస్తే చూడాలని ఉంది అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతుంటే, ఇవాళ ఆఫీస్కి రావద్దులే, ఇంట్లోనే ఉండు అని చెప్పి మోహన్ కూడా కళ్యాణ్తో బయటికి వెళ్ళిపోతాడు. సాక్షి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా ఆర్య బయటికి వచ్చి తనకు ఎదురుగా నిలబడతాడు. నిజానికి ఆర్య తనని ఫేస్ చేయలేక తలదించుకొని, సారీ సాక్షి, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. కానీ ఇప్పుడు నీ మీద ఆ ప్రేమ లేదు ఆర్య. ఆ రోజు నీ మాటలతో ఆ ప్రేమ చచ్చిపోయింది అంటుంది సాక్షి. అంత మాట అనుకు సాక్షి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలియక నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నేను ఏం చేస్తే నా తప్పుని క్షమిస్తావో చెప్పు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆర్య చెమ్మగిలుతున్న కళ్ళతో. నువ్వు ఏం చేసినా నా మనసు కరగదు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నువ్వు నా చెంప మీద కొట్టిన దెబ్బ కంటే నా మనసు మీద కొట్టిన దెబ్బకి బాధపడుతున్నానని. సో నా మనసు నిన్ను క్షమించే గుణంతో అస్సలు లేదు అంటుంది. ప్లీజ్ సాక్షి అని ఆర్య రిక్వెస్ట్ చేస్తాడు. చెప్తున్నది నీకే ఆర్య. ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే. రోజు ఈ రూమ్లో గంటల తరబడి నీ ఫోటోలు చూస్తూ పిచ్చి దానిలా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళాలంటేనే ఆసక్తి పోయింది. నీ మనసులో నేను లేనప్పుడు ఇంకా ఫొటోస్ ఎందుకు ఉంచావనే ప్రశ్న నువ్వు అడగవచ్చు. ఆ రూమ్లోకి అడుగు పెట్టడం ఇష్టం లేకనే ఆ ఫోటోలు ఇంకా అలా ఉండిపోయాయి. నిజం చెప్తున్నాను, నా మనసులో నువ్వు ఇప్పుడు లేవు అని అంటుంది. ఒకవేళ నీ మనసులో నేను ఇప్పుడు లేకపోయినా మళ్ళీ నీ మనసు గెలుచుకోవడానికి
ఏం చేయాలో చెప్పు అంటాడు. ఏం చేసినా నీ ప్రయత్నం వృధా తప్ప నా మనసుని గెలుచుకోలేవు. దయచేసి అమెరికా తిరిగి వెళ్ళిపో అని అంటుంది. నో సాక్షి, నువ్వు నాకు కావాలి. ఎప్పట్లా నన్ను ప్రేమించే సాక్షి నాకు కావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం తెలియక ముందే ఎలాగైనా నిన్ను ఒప్పించి అమెరికా తీసుకువెళ్ళాలి అనుకున్నాను. ఇక నీ మనసులో నా స్థానం ఏంటో తెలిసాక నిన్ను వదిలి ఎలా వెళ్తాననుకున్నావు? మళ్ళీ నీ మనసులో ఎప్పుడిలా స్థానం కోసం ఎదురు చూస్తుంటాను. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఇండియాలోనే ఉంటాను. రోజు నీ కళ్ళకు కనిపిస్తూనే ఉంటాను అని అంటాడు. అలా చేస్తే నీ మీద నాకు ఇంకా ద్వేషం పెరగడం తప్ప నీకు ఇంకా ఏ ప్రయోజనం ఉండదు ఆర్య అంటుంది కోపంగా చూస్తూ. ఆర్య బాధగా నవ్వి చూద్దాం అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళగానే సాక్షి ఇంకా ఏడుస్తూ ఆ రోజు ఆర్య తనని నిందించడం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ విషయం అంతా కళ్యాణ్ మైథిలికి చెప్పేసరికి మైథిలి కూడా అది విని ఆశ్చర్యపోతుంటుంది. సాక్షి ఇంతగా ఆర్యని ప్రేమిస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదేనిమి అంటాడు కళ్యాణ్. నువ్వు చెప్తుంటే నాకు కూడా షాకింగ్లా ఉంది కళ్యాణ్ అని మైథిలి అంటూ ఉండగా ఆర్య అదే బాధతో లోపలికొస్తాడు. అదిగో ఆర్య వచ్చాడు అని కళ్యాణ్ అనేసరికి ఆర్య ఇద్దరి వైపు చూస్తాడు. రా ఆర్య, నీకోసమే చూస్తున్నాను, ఏమన్నది సాక్షి అని అడుగుతాడు కళ్యాణ్. ఆర్య వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చొని బాధపడుతూ నన్ను యాక్సెప్ట్ చేయలేను అంటుంది. ఇప్పుడు తన మనసులో నేను లేను అని ఏదేదో మాట్లాడుతుంది అంటాడు బాధపడుతూ. అది విని కళ్యాణ్ మైథిలి మొహాలు చూసుకుని బాధపడుతుంటారు. తన మనసుకు తగిలిన గాయంతో అలా మాట్లాడుతుండొచ్చు ఆర్య అంటాడు కళ్యాణ్. అవును, నువ్వు సాక్షి మాటలు పట్టించుకోకుండా సాక్షిని నీ దగ్గర చేసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆర్య అంటుంది మైథిలి. నేను అదే అనుకుంటున్నాను అని చెప్పి ఈసారి ఆర్య సాక్షి గురించి సీరియస్గా ఆలోచిస్తుంటాడు. క్రాంతి వీల్చైర్లో హాల్లో ఉంటే సూర్య సోఫాలో కూర్చొని ఉంటాడు. వాళ్ళకి ఎదురుగా బాను ఉంటుంది. ఏమైనా మా అన్నయ్య నీకోసం చాలా కష్టపడుతున్నాడు క్రాంతి అంటుంది బాను. నిజమే, మా ఇంటికి వెళ్తాను అన్నా కూడా సూర్య వినిపించుకోవడం లేదు అంటుంది క్రాంతి. నీ ఇల్లు అది కాదు ఇది, నీ ఇల్లు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు అంటాడు సూర్య. అప్పుడే విజయ్ చెల్లెలి చూడటం కోసమని ఫ్రూట్స్ కవర్స్తో లోపలికొస్తాడు. వాళ్ళతో పాటు బానుని చూసి ఓ, ఈ దెయ్యం ఇక్కడే ఉందా అంటాడు. ఆ మాటకి బాను చురుగ్గా చూస్తూ ఓయ్, దెయ్యం ఎవరు? నా పేరు బాను, మర్చిపోయావా ఏంటి నా పేరు అంటుంది. నీ పేరు బాను అయినా నేను నీకు పెట్టిన పేరు దెయ్యంలే అంటాడు ఫ్రూట్స్ కవర్ పక్కన పెడుతూ. అబ్బా, ఎందుకన్నయ్య తన్ని అలా ఏడిపిస్తావు అంటుంది క్రాంతి. అలా అడుగు ఈ గుంటనక్కని అంటుంది బాను కోపంగా చూస్తూ. ఏయ్, ఎవరు గుంటనక్క అంటూ విజయ్ కోపంగా అడుగుతాడు. ఇంకెవరు, తమరే అంటుంది బాను. ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అంటూ విజయ్ వాదనకి దిగుతాడు. ఊరికొక్క ఏం చేస్తావు అంటూ బాను కూడా సోఫాలోంచి లేచి దౌర్జన్యంగా ముందుకొస్తుంది. చూస్తూ ఉండగానే ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ పెరుగుతుంటే వాళ్ళిద్దరిని చూసి సూర్య క్రాంతి ఆశ్చర్యపోతుంటారు. ఉండే కొద్దీ గొడవ పెద్దదయ్యేసరికి ఆగండి ఆగండి అంటూ సూర్య వాళ్ళ మధ్యకి వెళ్తాడు. చూడన్నయ్య, ఈ దుర్మార్గుడు ఎలా మాట్లాడుతున్నాడో అంటుంది బాను. ఏయ్, నన్ను పట్టుకుని దుర్మార్గుడు అన్నావంటే అస్సలు ఊరుకోను అంటాడు విజయ్. అబ్బా, ఆపండ్రా మీ గోల అంటూ క్రాంతి విసుక్కుంటుంది. అసలు నా బ్యాడ్ టైం కాకపోతే నేను ఇక్కడికి వచ్చినప్పుడే మీ అన్నయ్య రావాలా? ఈ దుర్మార్గుడితో నేను మాటలు పడలేను. మళ్ళీ వచ్చి కలుస్తాను క్రాంతి, బాయ్ అని చెప్పి బాను వెళ్ళిపోతుంది.
ఈసారి భాను మాటలు నిజంగానే విజయ్ మనసుని బాధ పెడుతుంటాయి. సూర్య అది గమనిస్తుంటాడు. ఒకసారి దుర్మార్గుడు అనే పేరు పడితే అది జీవితంలో తొలగిపోదేమో అంటాడు విజయ్ బాధపడుతూ. తన మాటలు పట్టించుకోక విజయ్, తను ఏదో తెలియని తనంతో మాట్లాడిందిలే అంటాడు సూర్య. అవునన్నయ్య, తను నిన్ను ఇంకా పాతవాడిలాగానే చూస్తుంది. నువ్వు తన మాటలు పట్టించుకోకు అంటూ క్రాంతి కూడా సర్ది చెప్తుంది. కానీ అప్పటికే విజయ్ భానుని మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నాడు కాబట్టి తన మాటలు విజయ్ని బాధ పెడుతుంటాయి. కాసేపటికి విజయ్ ఇక ఆ విషయాన్ని వదిలేసి, కాలు నొప్పి కాస్తైనా తగ్గిందా అమ్మా అంటూ చెల్లెల్ని ప్రేమగా చూస్తూ పలకరిస్తూ మాట్లాడుతుంటాడు. ఇలా కాసేపు సూర్య క్రాంతితో ముచ్చట్లు చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. రోజు నైట్ సాక్షికి ఫోన్ చేసి విసిగించే ఆర్య ఆ రోజు చేయటం లేదు. బెడ్ మీద పడుకొని 2 చేతులు తల కింద పెట్టి సాక్షి ఆలోచనలోనే ఉంటాడు. మరుసటి రోజు మోహన్ సాక్షి ఆఫీస్కి వచ్చేసరికి ఆర్య ఆఫీసులో కూర్చొని సిన్సియర్గా సాక్షి చెప్పిన ఫైల్స్ కంప్లీట్ చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.